హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కావ్య కడుపులో బిడ్డ గురించి నిజం చెప్పేస్తానని రాజుని బెదిరిస్తూ అడ్డంగా దొరికిన యామిని ద్వారా నిజం తెలుసుకున్న కావ్య. ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ముందుగా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ ట్యాప్ చేయండి. అయితే కావ్య కళ్యాణ్ అయితే నిలదీస్తుంది కదా. కళ్యాణ్ అయితే నిలదీసినప్పుడు కళ్యాణ్ కూడా నిజం చెప్పకుండా అదే సమయంలో రాజు వస్తాడు కదా. సో అక్కడ కావ్యకి నిజం చెప్పకుండా టాపిక్ అయితే డైవర్ట్ చేసేస్తాడు అన్నమాట. ఇంకా కావ్యకి ఎటు నుంచి నిజం రాకుండా రాజు అయితే మొత్తం అన్ని లాక్స్ వేసేస్తా ఉంటాడు. ఇటు డాక్టర్ నుంచి తెలియనివ్వకుండా, అటు కళ్యాణ్ నుంచి తెలియనివ్వకుండా, ఎటువైపు నుంచి తెలియనివ్వకుండా ఉంటది. కావ్య ఎలా తెలుసుకోవాలి నిజం అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. అదే సమయంలో రాజు అయితే వేరే పని మీద బయటకెళ్తాడు. ఫోన్ అయితే ఇంట్లో మర్చిపోతాడన్నమాట. ఫోన్‌లో మర్చిపోయేసరికి అదే సమయంలో యామిని అయితే కాల్ చేస్తుంది. ఆ ఫోను ఇంకా యామిని కాల్ చేస్తుందంటే ఈయనకి అంత జరిగిన తర్వాత ఎలా కాల్ చేస్తుందని చెప్పి కావ్య అయితే ఆ ఫోన్‌ని లిఫ్ట్ చేస్తుంది. లిఫ్ట్ చేసి ఏమీ మాట్లాడకుండా జస్ట్ లిఫ్ట్ చేస్తే, "హాయ్ రాజ్, ఎలా ఉన్నావు? పూర్తిగా నన్ను మర్చిపోయావు కదా నువ్వు. అయినా చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు కదా!" అని చెప్పి అంటుంది. కానీ కావ్య ఏమీ రెస్పాండ్ అవ్వదు. "ఏంటి మాట్లాడవా? నేనే మాట్లాడతాను విను. అయినా బిడ్డను కూడా చంపేయబోతున్నావు కదా కావ్య కోసం. ఎలాగూ బిడ్డని కంటే కావ్య చస్తుంది. అలాగే ఆ పుట్టిన బిడ్డని మనమే పెంచుకుందాం" అని చెప్పి యామిని అయితే మొత్తం అంతా నిజాన్ని చెప్పేస్తూ ఉంటుంది. ఇక నీ ఇక కావ్య చనిపోయిన తర్వాత మనం ఇద్దరమే చక్కగా పెళ్లి చేసుకుందాం. ఆ బిడ్డని మనమే పెంచుకుందాం అని చెప్పి యామిని అయితే అంటూ ఉంటుంది. వెంటనే ఎవరినే పెళ్లి చేసుకునేది నువ్వు అని చెప్పి కావ్య బాగా సీరియస్‌గా అడుగుతుంది. ఓహ్! కాల్ లిఫ్ట్ చేసింది నువ్వేనా? ఎనీవే నేను నీకు నిజం చెప్పాలని ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నాను. అనుకోకుండా అది నువ్వే వినేసావు. నీకు తెలియాలనుకున్న నిజం ఇదే. నీ బిడ్డని నీకు ఇందుకే దూరం చేయాలనుకుంటున్నాడు. నిన్ను కాపాడడానికి. ఎలాగో బిడ్డని కంటే నువ్వెలాగో చస్తావనుకో. తర్వాత ఆ బిడ్డని నేను, రాజు పెంచుకుంటాం. రాజు నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకునంటే అది కల్లో కూడా జరగని పని. నా భర్త నన్ను వదిలిపెట్టడు అని చెప్పి కావ్య అయితే అంటూ ఉంటుంది. సరే చూద్దాం అని చెప్పి కావ్య అయితే ఆ ఫోన్ పెట్టేస్తుంది. పెట్టేసి అదే సమయంలో రాజు కూడా వస్తాడు. ఇంట్లో అందరి ముందు రాజునైతే నిలదీస్తుంది. ఏంటండి మీరు చేస్తున్న పని అని చెప్పి అంటుంది. ఇంత జరుగుతుంటే నాకు ఎవ్వరి ద్వారా కూడా నిజం తెలియకుండా భలే లాక్ చేశారు. అటు డాక్టర్‌ని లాక్ చేశారు. ఇటు కళ్యాణ్‌ని లాక్ చేశారు. అన్ని వైపులా బాగా హెల్ప్ చేస్తున్నారు. కాపాడుతున్నట్టు బాగానే హెల్ప్ చేస్తూ ఇంతటి మోసాన్ని నేనసలు భరించలేకపోతున్నానని చెప్పి కావ్య అయితే అంటూ ఉంటుంది. లేదు కావ్య, నేను ఇలా కాదు, నేనసలు మామూలుగా అసలు ఏం జరిగిందంటే శత్రువైనా సరే యామియే నాకు నిజం చెప్పింది కదండీ. వెంటే ఉంటూ నా అనుకున్న వాళ్ళు నాకు మోసం చేశారు కదా అని చెప్పి కావ్య అయితే బాధపడుతూ ఉంటుంది. బాధపడుతుంటే ఇంతలో అపర్ణ, రే రాజ్, ఇంత జరుగుతుంటే మాకొక విషయం కూడా చెప్పాలని నీకు అనిపించలేదేరా? అంటే, ఏం చెప్పనమ్మా నేను నీకు? నా భార్య కోసం నా బిడ్డని చంపేసుకుంటున్నాను. నా బిడ్డ కోసం నా భార్యను వదులుకోవాలి. ఈ 2 కత్తుల మధ్యలో నేను ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలో తెలుసుకోలేని పరిస్థితిలో నేనున్నాను. ఇంటి వారసుడొస్తాడని సంతోషపడుతున్న మీకు ఎవరో ఒక్కరే దక్కుతారని చెప్పి మిమ్మల్ని కూడా భయం పెట్టి బాధ పెట్టనా నేను చెప్పు? అని చెప్పి రాజు అయితే బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. రేయ్ నాన్న, అది కాదమ్మా అని చెప్పి, ఏది చేయలేని పరిస్థితుల్లో నేను ఎలాంటి నిర్ణయం తీసుకున్నానమ్మా. చివరికి నా భార్య కోసం నా బిడ్డని నేను వదులుకున్నాను. ఈ విషయం కావ్యకి చెప్తే ఒప్పుకోదని తెలిసే నేనిట్లా మీ అందరి దృష్టిలో నేను చెడ్డవాడిగా మిగిలిపోయాను అని చెప్పి రాజు అయితే అంటూ ఉంటాడు. అలా రాజు అలా అంటూ బాధపడుతూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా కావ్య వంకైతే అందరూ జాలిగా చూస్తారు. జాలిగా చూస్తే, మీరలా జాలిగా చూడకండి. భగవంతుడు ఎలా ఉంటే అలాగే చేస్తాడు. ఖచ్చితంగా నేను నా బిడ్డని కనే తీరుతాను. ఏం జరిగినా సరే నా బిడ్డ ఈ ఇంటి వారసుడవుతాడు. ఈ ఇంటి పరువు ప్రతిష్టని నేను సరిదిద్దే బిడ్డగా నేను పెంచుతాను. మీరు చూస్తూ ఉండండి అని చెప్పి అంటుంది. అది కాదే కావ్య అంటే, ప్లీజ్ అత్తయ్య మీరేం మాట్లాడకండి. దయచేసి నన్నెవరు ఒంటరిగా వదిలేయండి అని చెప్పి కావ్య అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక తర్వాత కావ్య ఏ నిర్ణయం తీసుకుంటుందని చెప్పి కుటుంబ సభ్యులందరూ అయితే భయాందోళనలో ఉంటారు. అయితే వాళ్ళంత భయపడుతూ ఉంటే కావ్య ఏం నిర్ణయం తీసుకుంటుందని రాజు కూడా భయపడుతూ ఉంటాడు. నిజంగానే కావ్య ఎలాంటి స్టెప్ తీసుకుంటుంది? తన నిర్ణయం అందరిని సంతోషపెడుతుందా లేదా బాధ పెడుతుందని అనేది మనం రాబోయే ఎపిసోడ్స్‌లో చూద్దాం. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.